అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ. లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇక తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం జరిపారు. కేసీఆర్ కు దళితులంటే చిన్న చూపు ఉందని, అందుకే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనకుండా అవమానించారని నేతలు విమర్శించారు. ఈ విషయంతో దళితులంటే కేసీఆర్ కు ఎంత ప్రేముందో తేలిపోయిందన్నారు మందకృష్ణ. రాజ్యాంగబద్ధంగా అధికారంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో సామాన్యుల నుంచి రాష్ట్రపతి వరకు పాల్గొంటున్న ఈ దేశంలో కేసీఆర్ గైర్హాజరు కావడం అంటే దళిత సమాజానికి దిక్సూచిగా దేవుడుగా నిలబడ్డ అంబేద్కర్ను అవమానించడమే, మా దళిత సమాజాన్ని అవమానించడమే, పౌర హక్కులను నిరాకరించడమే. ఇది స్పష్టంగా తేలిపోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా నేను. మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దళితుడిగా పాల్గొన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పాల్గొనలేదో కేసీఆర్ సమాజానికి జవాబు చెప్పాలి. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా జవాబు చెప్పాలి, లేదా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మా దళితుడు అనబడుతున్న కొప్పులీశ్వరని జవాబు చెప్పాలి. అంబేద్కర్ దళితుడే కాకపోతే అంత ప్రపంచ గొప్ప మేధావి ఇంకా వేరే కులంలో పుడితే ఆయన ప్రతి జన్మదినోత్సవాలు పాల్గొనేవాడు, ఆయనకు పాద నమస్కారాలు చేసేవాడు. కేవలం దళితుడు అంబేద్కర్ దళితుడు కాబట్టిగానే ఆయన జన్మదినోత్సవంలో మనసాక్షిగా పాల్గొనకపోవడానికి ఆయనలో దాగి ఉన్న కుల దురహంకారమే కారణమనే విషయం కూడా గుర్తు చేస్తూ, అందుకు ఆయనలో ఎంత కుల దురహంకారం ఉంటుందో, అగ్రకులాలకు సంబంధించిన వాళ్లకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తాడో, దళితులకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వడో నిండు సాక్ష్యం ఒకటి చెప్తాననేసి కూడా మీరు మర్చిపోవద్దు. రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు రాష్ట్రపతి హోదాలో వచ్చిన ప్రణబ్ ముఖర్జీ గారికి కేసీఆర్ గారు తల వంచి పాదాభి నమస్కారం చేశాడు. కోవింద్ గారు కూడా మొన్న హైదరాబాద్ వచ్చారు, కానీ ఆయనకు పూలేబోక చేతులు పెట్టి సరిపుచ్చుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ గారంటే అంత గౌరవం ఎందుకో, కోవింద్ గారంటే అంత చిన్న చూపు ఎందుకో కేసీఆర్ గారు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది.